హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే మీషో నుంచి నెక్లెస్ టైప్లో ఉంది, ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ అయితే ఎలా వచ్చిందో చూసేద్దామా. అదేంటో మరి, నేను మీషో నుంచి ఏది ఆర్డర్ పెట్టినా కానీ అది ఏదో ఒకటి ఏదో అయ్యే వస్తూ ఉంటుంది. క్లారిటీగా నేను అనుకున్నట్టయితే రాదనమాట. ప్రజెంట్ ఇది ఎలా వచ్చిందో చూద్దాం. టొంటటాయ్. ఓకే, డిస్ బాక్స్ ఓపెనింగ్. ప్యాకింగ్ అయితే బాగా స్ట్రాంగ్గా ఇచ్చారు. లోపల ఏమైనా డ్యామేజ్లో ఉన్నాయేమో చూసుకోవాలి. ఇదైతే వచ్చింది. ప్యాకింగ్ అయితే సూపర్ చేశారు. చూడండి, ప్యాకింగ్ అయితే అద్దరిపోయింది బాక్స్లో. సరే, ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దామా. వచ్చేసి ఇయర్ రింగ్స్ అన్నమాట. వాము, చాలా పెద్దగా ఉన్నాయి. ఇందులో కొన్ని పూసలు అయితే లేవు, బాగా చూడండి. ఇక్కడ ఒకటి లేదు, మిస్ అయింది. ఇందులో ఒకటి మిస్ అయింది. పెట్టుకోవడానికి వెనకాల అయితే బొత్తాలు 5 వచ్చాయి, 6 రావాలి కానీ 5 ఉన్నాయి. సరే, చూద్దాం ఇంకేమున్నాయో. నా ఫేస్కి వీటికి అయితే ఏమాత్రం మ్యాచింగ్ లేదు అసలు, చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను, నేను ఏది ఆర్డర్ పెట్టినా ఏదో ఒకటి డ్యామేజ్లోనే వస్తూ ఉంటుంది నాకు. ఏంటో మరి మీషోకి నాకు అసలు టచింగ్ లేనట్టుంది, అందుకే ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట. నేను ముందే అన్నాను కదా, అందుకే నేను ఏది ఆర్డర్ పెట్టినా కానీ ఏదో ఒకటి డ్యామేజ్లోనే వస్తుంది, కానీ డ్యామేజ్ లేకుండా మాత్రం రాదు. ఎంత ఉందో చూడండి ఇది. నార్మల్గా మీకు ఎలా ఉందో చూపించడం కోసం నేను ఇలా పెట్టుకుంటున్నాను అంతే. ఇవి మనకి అందులో చూపించినంత బ్రైట్గా ఏమి లేవండి, అక్కడ బాగున్నాయి కలరు. ఇక్కడికి వచ్చేసి అసలు ఏం బాగాలేవు కలర్ అయితే, మాడి కలర్లో వచ్చేసి. సరే, చూద్దాం. ఇది మనం అనుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. మనం తీసినప్పటికీ ఫోన్లో చూసినప్పుడు ఒకలా ఉంటాయి, మళ్ళీ మనం బుక్ చేసుకుంటాం కదా అప్పుడు వేరేలా ఉంటాయి. సేమ్ ఫోన్లో మనం ఎట్లా చూసామో అట్లా రావన్నమాట. ఇవి ఎక్కడో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి కానీ అస్తమానం అయితే రావు అట్లా.
చూస్తున్నారు కదా, దీనికి ఆల్రెడీ వాళ్ళే ఏదో గమ్ ఏదో వేసినట్టున్నారు చూడండి. బాగా ఇక్కడ ఉంది, బ్లాక్ కలర్లో కనిపిస్తుందా? ఏదో ఏ సతుకులేసి ఇచ్చేసారు. ఇది వచ్చేసి వడ్డానం. థ్రెడ్ అయితే ఎక్కువైనా ఉంది, లూజ్ ఎంత కావాలో అంతా అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగానే ఉంది. ఇందులో ఏది బాగుందో మీరే కామెంట్ చేయాలి. ఏదైనా ఒక శారీ కట్టుకొని పెట్టుకుంటే దీని లుక్ ఎలా ఉందన్నది తెలుస్తుంది అన్నమాట. నేను మళ్ళీ ఒకవేళ బాగోలేదనుకోండి, ఏ డ్యామేజ్ అని ఉంటే మీషో వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయాలి కదా, తిరిగి రిటర్న్ పెట్టాలంటే ఫస్ట్ మనం వీడియో అయితే తీసుకోవాలంట. అందుకని చెప్పేసి ఇలా తీసుకున్నాను నేను. లేకపోతే శారీ కట్టుకొని శారీ మీద ట్రై చేద్దాను అనమాట. ఇంకొకటి వచ్చింది, సేమ్ ఒకే సైజులో ఉన్నాయి. లాంగ్ షార్ట్ అన్నీ చూపించారు మా ఫోన్లో అయితే, కానీ వాళ్ళ లేనట్టున్నాయి. కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇది మనకి ఇచ్చినంత లుక్లో అయితే నాకు కనిపించలేదు. మరి మీకు కనుక కనిపించినట్లయితే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నేను తీసుకున్నాను ఇదైతే. ఎంత పడింది ఏంటి చూపిస్తాను. చూడండి లుక్ అయితే ఇలా వచ్చింది. బాగుందా లేదో కామెంట్ అయితే చేయండి. నేను ఇవి ఓన్లీ ఇలా పైకి మాత్రమే తగిలించాను అనమాట. చూసుకోండి, తీసేసాను. ఇవి నేను డైలీ పెట్టుకునేవి. ఇది ఇందులో వచ్చాయి, కానీ డ్యామేజ్లో ఉన్నాయి చూసారా. ఇక్కడ ఒక పోస్ లేదు దీనిలో, అలానే దీనిలో కూడా ఒక పోస్ లేదు. మిగతాయి ఉన్నాయి. ఏమీ బాగుందా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, లాంగ్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది కదా, లాంగ్ వీడియోస్ అసలు చెయ్యట్లేదు. సరే మీషో నుంచి ఆర్డర్లుగా పెట్టాం కదా, దీన్ని లాంగ్ వీడియోలో చేసుకుంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ అయితే నా ఫేస్కి సూట్ అయ్యాయి లేదా అన్నది మీరే కామెంట్ చేయాలి. చూడండి లుక్ అయితే ఇలా ఉంది. మనకి చూపించిన కలర్ అయితే వేరే, ప్యూర్ గోల్డ్ కలర్లో ఉండేలా చూపించారు ఫోటోలో, కానీ మనకి ఆర్డర్ వచ్చేసరికి ఇలా లైట్ వెయిట్ కలర్లోకి వచ్చేసినాయి. నేను ఇలా వేసుకుంటే ఎలా ఉన్నాను అన్నది మీరే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. నేను ఈ చెవికి పెట్టి ఈ చెవికి ఎందుకు పెట్టట్లేదంటే, నేను మ్యాక్సిమం ఇలాంటివే పెట్టుకోవాలి ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లోని. ఇంత పెద్ద పెద్దవి పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పటికే ఇయర్ రింగ్స్ సాగిపోయాయి అన్నమాట. బరువు హెవీ, బాగా బరువు ఉన్నాయి పెట్టుకోవడం వల్ల ఇలా అయిపోయింది.
అలానే నేను మీషో నుంచి ఇవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. అందరికీ ఒరిజినల్ ఉండవు కదా, డూప్లికేట్ ఉంటాయి. ఎక్కువ శాతం ఇవే కదా. మనకు బంగారం ఉన్నా కానీ బంగారం ఎప్పుడు లాకర్లో ఉంటాయి, లేకపోతే బ్యాంకులలో ఉంటాయి. మనం ప్రజెంట్ ఎక్కువ యూజ్ చేసేది అయితే ఇవే కదా ఎక్కువ మనం యూజ్ చేసేవి. చూడండి, ఇది వచ్చేసి కాసుల పేరు అనమాట. దీన్ని కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి రెండు వచ్చాయి. దీనికి బ్యాంగిల్స్ కూడా వచ్చాయి, ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇయర్ రింగ్స్ అంటే ఇట్లానే వచ్చాయి అన్నమాట. ఇలా 2 రూపులు వచ్చి ఇవి 2 ఉన్నాయి కదా, చూడండి బాగా. ఇవి 2 రూపులు ఇలా జాయింట్లో వచ్చాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ లోపల ఎక్కడ ఉండిపోయాయి, కనిపించలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితేను. ఇవి మీషో నుంచే తీసుకున్నాను నేను. ఇప్పుడు మీకు చూపించాను కదా వడ్డానం, ఇది కూడా నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానండి. ఇది 300 పడింది. చూస్తున్నారు కదా, ఇవైతే నేను చెన్నైలో తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 500 పడింది. ఇవి వచ్చేసి 250 పడేయండి. చూడండి, నాకు ఇవైతే బాగా నచ్చినాయి అని నేను తీసుకున్నాను. ఇవైతే 250. ఇది వచ్చేసి పాప కోసం తీసుకున్నానండి, నెక్ సెట్. ఇది వచ్చేసి 200 పడింది. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ షాప్లో అయితే తీసుకున్నానండి, 450 పడింది ఇది. ఇవి వచ్చేసి నెక్ సెట్లు అండి. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్తారు కదా, అప్పుడప్పుడు ఏమైనా స్కూల్లోని పేరెంట్స్ మీటింగ్ అని లేకపోతే చిన్న చిన్న అకేషన్లు చేస్తూ ఉంటారు కదా స్కూల్లో, వాటి కోసం అని చెప్పేసి తీసుకున్నానండి. ఇవైతే 3 పీసెస్ వచ్చాయి, 250 పడిందండి. 258 250 10 పడాయి. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి వీటికి, కానీ ఇయర్ రింగ్స్ అదే కొంచెం పెద్దగా ఉన్నాయనేసి పెట్టుకోవట్లేదు అన్నమాట మా పాప. అయితే ఎప్పుడైనా తనకు నచ్చినప్పుడు అలా పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. మీకు కనుక నచ్చితే కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇలా వచ్చింది పార్సల్ అయితేను. నెక్స్ట్ ఇవి నాకు ఎక్కువ శాతం పెద్ద పెద్ద చెవులీలు అంటే ఇష్టం అండి, అందుకని చెప్పేసి ఈ బుట్టలు అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, నాకు ఇటువంటి పెద్దవి అంటే ఇష్టం అనమాట. చిన్న చిన్న చెవులీల కన్నా పెద్దవి పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఏంటంటే ఈ మన కమ్మలు ఉంటాయి కదా, ఇవి సైడ్ బరువుకి కిందికి జారిపోతూ ఉన్నాయన్నమాట. అందుకని ఈ మధ్యన ఇంత బరువుగా ఉన్నవి హెవీగా ఉన్నవి పెద్ద పెద్ద పెట్టట్లేదు. లైట్గా చిన్నగా లైట్ వెయిట్ ఉన్నవి మాత్రమే ఇప్పుడు అయితే పెట్టుకుంటున్నాను నేను ప్రజెంట్. అట్లనే నాకు చాలా ఇష్టం అండి. ఇదిగో చూడండి, ఇవంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి, వీటికి కూడా కామెంట్ అయితే చేయండి. ఇవి వచ్చేసి నేను షాప్లో తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 380 రూపీస్ తీసుకున్నారు, షాప్లో అయితే తీసుకున్నాను. ఇవి మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. మీకు నేను చూపించిన ఇయర్ రింగ్స్లో ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి అన్నది కూడా చెప్పండి, ఓకేనా. ఇదిగో ఇవి చూడండి, ఇవి చంప చవరాలు అనమాట. సారీ ఎత్తి గొలుసులు. అందరికీ చేయించినవే ఉండవు కదా, ఎక్కువ శాతం నేనైతే షాప్ మీదే తీసుకుంటాను. నాకు ఇవే నచ్చుతాయి అనమాట, నేను ఇవే తీసుకున్నాను. ఎప్పుడైనా ఒకవేళ చేయించుకోవాలంటే ఇలానే చేయించుకుందాం అనుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా, మీకు నచ్చిందో లేదో నాకైతే చెప్పండి. ఇది సరిగా కనిపిస్తుందో లేదో మరి డిజైను. ఇప్పుడు బాగా కనపడుతున్నట్టు చూడండి, మీరే నచ్చిందో లేదో చెప్పండి. ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి అయితే ఇవి అనమాట. నేను ఎక్కువ శాతం యూజ్ చేసేవి ఇవే.
ఎప్పుడైనా రీల్స్కి అప్పుడప్పుడు పెట్టుకుంటాను, రీల్స్కి ప్రతిసారి పెట్టుకోను అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఒక సెట్టు. ఈ మధ్య కాలంలోనే తీసుకున్నాను ఇది. మా 2 నెలలు అవుతుందంటే తీసుకొని, యూజ్ చేయలేదు ఇంకా. మీషోలోనే తీసుకున్నాను. నచ్చిందా మీకు? నాకు నచ్చింది, బట్ ఏంటంటే షార్ట్ అయిపోయింది అనమాట. కొంచెం లాంగ్ ఉంటే బాగుండే. ఇలా వస్తుంది అనుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అలా రాలేదు. చూడండి, ఇది వేసుకుంటే ఎంతవరకు వస్తుంది మీకే తెలుస్తుంది. ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇలా వస్తే కొంచెం బాగుండు, ఆడవాళ్ళకి కొంచెం లాంగ్ అయితే బాగుంటుంది కదా, ఇలా వచ్చిద్దేమో అనుకున్నాను, అలా రాలేదన్నమాట. పోనీలేండి. ఫస్ట్ పెట్టాను, ఆర్డర్ పెట్టినప్పుడు డ్యామేజ్ అయితే వచ్చింది. ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. ఈ లక్ష్మీదేవి బొమ్మ ఉంది కదా, ఆ కింద ఇది ఇరిగిపోయింది అనమాట. ఇరిగిపోయిందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పెట్టాను, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని 3 డేస్లో తీసుకొచ్చేసేసారండి. రిటర్న్ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇది 300 పడింది. ఈసారి చెప్పండి ఎలా ఉంది, ఏంటి కలెక్షన్, బాగుందా లేదా? పిల్లలు స్కూళ్ళల్లో అకేషన్స్ చేసుకుంటూ ఉంటారు కదా, అప్పటికైతే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇది మనకు చూపించేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా జాయింట్లు ఉన్నట్టు ఏం చూపించరు. చూడండి, ఇది ప్రతి ఒక్కటి కూడా జాయింట్గా ఉందన్నమాట. ఇవన్నీ జాయింట్లే. జాయింట్ లేకుండా మనకి నార్మల్ ఫోటో ఎలా పెట్టానన్నది నేను పక్కన షార్ట్ పెడతాను, స్క్రీన్ ఫోటో ఇస్తాను. చూడండి ఇది ఎలా ఉందో. మనం ఫోన్లో చూసినప్పుడు అయితే మనం ఆర్డర్ పెట్టుకుందామని స్క్రోల్ చేసి చూస్తాం కదా, అప్పుడైతే ఇలా జాయింట్ ఉన్నట్టు గట్రా ఏం చూపించలేదు. ఇక్కడ మనకి ఆర్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది. కలర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన కలర్ రాలేదండి. ఇలా అయితే వచ్చింది. ఒక పాపిడి బిళ్ళ, ఒక షార్ట్, ఒక లాంగు, 2 ఇయర్ రింగ్స్, ఒక వడ్డాను వచ్చాయి. చూపించడం మర్చిపోయాను. మీరు చూడండి, నైస్గా ఉన్నాయి కదా. ఇవి ఓన్లీ 10 రూపీస్. ఇంత పెద్దవి తీసుకునే కన్నా నన్ను అడిగితే ఇవే చిన్నవే బెటర్ ఏమో. ఇట్లా డిప్పలు చూసారు ఎంత పెద్దగా వచ్చాయో, చాలా పెద్దగా ఉన్నాయి డిప్పలు అయితేను. నేను మళ్ళీ ఒకసారి ఇదంతా చూపిస్తాను అన్నాను మీకు. చూసారా, వీడియోలు తీస్తే ఇదే ప్రాబ్లం అన్నమాట. వినపడుతుందా మీకు?
నెంబర్ 1 ఉల్లిపాయలు, సోలాపూర్ ఉల్లిపాయలు, 6 కేజీల ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే. చూడండి, ఇదైతే లాంగ్ హారం. ఇది వచ్చేసి షార్ట్. ఇది వచ్చేసరికి పాపిడి బిళ్ళ. వడ్డానం. అలాగే చెవులీలు. ఈ ప్రోడక్ట్స్ నాకైతే నచ్చలేదు. మీకు నచ్చేయలేదో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదైనా రాలేదనుకోండి, గిల్టీగా ఫీల్ అవుతాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆల్ అనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే మనకి ఏ విధంగా ఆర్డర్ అయితే వచ్చాయో, మనకు ఆర్డర్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మనం తిరిగి కవర్లో ప్యాకింగ్ అయితే పెడదాం. నేను ఏదో అనుకుని ఆర్డర్ పెట్టాను, అది ఇంకేదో అయ్యి వచ్చింది. మీషోకి నాకు దగ్గర సంబంధం ఏం లేనట్టుంది. ఏంటో ఎవరు పెట్టినా కొన్ని ఆర్డర్లు బాగానే వస్తాయి, నేను పెట్టేసరికి ఏంటో మరి వచ్చేది ఏదైనా సరే ఏదో ఒక డ్యామేజ్ లేకుండా మాత్రం రాదు. మీషో నుంచి ఏమొచ్చినా అంతే. నాకు మీషోకి ఉన్న బాండింగ్ అలా ఏడ్చిందనమాట. ఏం చేస్తాం, బాక్స్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో. బాక్స్లో ఉన్నంత ఐటమ్ బయట తీసేసరికి మనకు అంతలా అనిపించలేదు అనమాట. కానీ తప్పదు, ఏం చేస్తాం, తీసేసుకున్నాం. మళ్ళీ తిరిగి తీసుకోమంటే ఏమంటాడో. కొంతమంది తీసుకొని వెంటనే రిటర్న్ పెట్టేస్తారు కదా, మనకు అలా రిటర్న్ పెట్టడం రాదు. చూస్తాం కొంత ఏమైనా బాగుంటాయి లేదా, వాళ్ళు గోల్డ్ కష్టపడి ప్యాక్ చేస్తారు కదా, వాళ్ళకి ఏమైనా సింపుల్గా ప్యాకింగ్ అవుద్దా, ఎంతో అంత కష్టపడుతుంది కానీ వాళ్ళకి ప్యాకింగ్ అవ్వదు. మనం 2 రోజులు ట్రై చేస్తేనే కానీ మనకు తెలియదు ఆ బాధ ఎలా ఉంటుంది అన్నది. అలాంటి డ్యామేజ్లు ఉన్నాయన్నీ తీసేసుకుందామంటే తీసుకోలేము, ప్రాణం అప్పదాయే. నేను 400 పెట్టుకున్నాను. ఇది 480 పడింది. ఇదేమో ఇలా వచ్చింది.
ఏదో కూపన్ ఉందండి ఇందులో. గెట్ క్యాష్ బ్యాక్ ఆన్ యువర్ ఆర్డర్. లవ్ యూ నౌ జ్యువెలరీ. As how to get a surprise cashback. Give is a 5-star rating on Meesho. Send a screenshot of your review on your company WhatsApp number 8591616363. Get instant cashback from your use. Hurry. Offer valid of a limited time. Thank you for shopping with use. ఓ ఇది ఫ్రంట్ కెమెరా పెట్టాను కానీ అంతా రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే రాలేదు జ్యువెలరీ. అది నా బ్యాడ్ లక్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఇప్పటి వరకు ఎంత ఓపిక్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు సత్యారామ్ 025 ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.